ఎన్ని నెలల నుంచి ఉంటుండే వాళ్ళు ఇక్కడ కిరాయికి? 3 ఏళ్ళు అవుతున్నారు. ఎట్లుంటుండే అమ్మా, ఎట్లుంటారు? మంచిగానే ఉంటారు. ఇక పిల్లలే ఏమైనా ఓడగొడితే ఏమైనా ఖరాబ్ చేస్తే వాళ్ళ అబ్బాయి బుక్కులు అమ్మేసుకుండు. అప్పుడు ఒకసారి వాళ్ళ అమ్మ అరిచింది. వాళ్ళ డాడీ అయితే ఏమనగా మేము వినలేము, పిల్లల్ని ఏమనుకుంటారు? ఏమనగా వినలేము. అలా డాడీ ఏది కావాలన్నా తెచ్చిస్తాడు. మీ డాడీ ఇట్లా తెచ్చిస్తాడు రా, నేను కష్టం చేస్తా, మీ డాడీ కష్టం చేస్తాడు అని పిల్లల్ని అరుస్తుంది. ఒకరోజు పొడగొడితే ఇక్కడే అరిచింది 2 పిల్లల మీద. మళ్ళీ ఒకరోజు ఆ మెట్ల మీద అరిచింది. ఆ పక్కకు మా కోడలుండి ఏంది అత్త అట్లా అరుస్తుంది, వాళ్ళని కాల్ చేపించేద్దా అని అన్నది. ఇంతకు మొదలే చెప్పిండే కాల్ చేయమని చెప్తే కాల్ చేయము, మీ దగ్గరనే సేఫ్టీ ఉందని మా అబ్బాయి ప్రవీణ్ ఆయనతోని మాట్లాడి రెంట్ ఎక్కువ చేసింది కానీ పోనే లేరు, మేము పోమాంటి ఇక్కడే ఉంటామంటే అని బతిమలాడు ఉన్నారు అని మా కోడలికి చెప్పాను. అది వాళ్ళు గొడవలు గిడవలు ఏమైనా పడుతుండే వాళ్ళ భార్యాభర్తలు అట్లా? భార్యాభర్తలు చిన్న చిన్న గొడవలు పడుతుండే మామూలు అయిపోదురు. ఇక్కడ పక్క వాళ్ళకి వినబడుతుండే, అందరికి వినబడుతుండే. అన్ని సామాన్లు ఎత్తేసుకుందరు, మళ్ళీ వాళ్ళ వరకే కవర్ అవుతారు కానీ మా దాకా రాకపోదురు. మా దాకా రాకపోదురు. మరి ఇట్లా మరి ఇట్లా ఎవరైనా వచ్చేటప్పుడు పోయేటప్పుడు అంటే ఎవ్వరు కనబడలే. మళ్ళీ వాళ్ళు పోయేటప్పుడు కూడా ఎప్పుడైనా నేను కనబడితే ఆంటీ పాప ఉంది, బాబు ఉన్నాడు, ఇంటిదైనా చూడండి అని చెప్పిపోతుండే. చెప్పిపోతుండే బాక్స్ కట్టిందంట. బాక్స్ ఇట్లా ఎన్నికే దిగిన ఉంటే మా దగ్గరకు వస్తుండే పాప. మా మనమని ఎత్తుకొని ముద్దాడతారు. ముద్దాడతారు. ఇద్దరే మగపిల్లలు ఉన్నారు పోర్షన్లో. ఫస్ట్ ఫ్లోర్ మా దగ్గర. నా 5 మంది ఆడపిల్లలు ఈ పోర్షన్లో. అందరూ 2 మగపిల్లలని ఇష్టపడతారు. వస్తుండే నిన్న అసలు కిందికే దిగలేదు, దిగనే లేదు. వాళ్ళు పోయి సన్ దిగలే. బాక్స్ ఆడనే ఉంది, బాక్స్ అక్కడనే ఉంది. ఎవ్వరి మీద మాకైతే లేదు నాన్న. వాళ్ళోళ్ళు మనకు తెలియదు, ఇక తెలియదు. ఇక దేవుని కెరక మనకు తెలియదు. అంతా దేవుని కెరక. మాకైతే ఎవరి మీద గల్లీలోళ్ళు కానీ పోర్షన్లోళ్ళు కానీ అక్కడ ఇక్కడ కానీ ఎవరి మీద అనుమానం లేదు. లేదు. 45 50 ఏళ్ళు అవుతుంది ఇక్కడ జాబ్ కొనుక్కొని ఇల్లు కట్టుకొని. ఒక చోరీ ఎరకలేదు, ఒక అచ్చ ఎరకలేదు, ఒకరు కొట్టుకున్నారు అనేది ఎరకలేదు, ఏది ఎరకలేదు నాకు. నిన్న ఫస్ట్ టైం అయ్యేసరికి మా ఆయనకైతే నోట్లకి మాట లేదు. తడి అంతా ఆరిపోయింది నేను వచ్చేసరికి. భయంతో ఎందుకు ఇలా అయింది, ఆ పిల్ల రాత్రి మా ఇంట్లో ఉండిపోయింది, ఇలా ఎలా కోసేసారు, ఆయన మెట్లు ఎక్కుతలేడు, ఎలా కోసేసారు, 3 జాలలో గుచ్చిర్రు అంట. చల్ల గంటలు వస్తున్నాయి, తడి నోట్లకి వెళ్ళి మాట వస్తలేదు నేను వచ్చేసరికి. ఆయన కూడా ఆయన పట్టించుకోకుండా ఉరికిన పైకే పోయి చూసేసరికి పడింది మంచిగా. మొత్తం బెడ్ మొత్తం రక్తం. అక్కడ పోర్షన్లో విన్నారట, నానా నానా అన్నదంట. వాళ్ళు ఏందో అని బయటికి వచ్చి చూసి మగ పిల్లలు వాళ్ళు చూసి మళ్ళీ వెళ్ళిపోయారట. ఎవరు కనబడకపోయేసరికి వెళ్ళిపోతారు కదా అన్న. అంతే, ఎవ్వరి మీద అనుమానం లేదు. మంచిగానే ఉంటారు అందరూ మంచిగానే ఉంటారు. అందరు ఇది ఒకటి టీవీలు పెట్టుకొని డోర్లు పెట్టేసుకొని ఇళ్ళల్లో ఉంటారు. నల్లు వస్తే కూడా మేము 10 సార్లు పిలిస్తే బయటకు వస్తారు. ఒక్కోసారి నేనే కోపం అవుతాయి, ఎందుకు పిలుస్తారు, ఈసారి నీళ్ళు పట్టకుండా మళ్ళీసారి కాళ్ళే బయటకు వస్తారని నేనే కోపం అవుతుంటే. ఇది కూడా రావద్దని నేనే పెట్టించిన మా బాబుతో. తిరిగేటోళ్ళే తిరుగుతారు, ఏమంటారు బుక్ చేసుకుంటారు కదా నాన్న. వీటి కోసం మీదికి కిందికి తిరుగుతారు. వాళ్ళకు కూడా రావద్దని పెట్టేస్తే తక్కువ అయ్యింది. నిన్న ఒక్క ఆయన వచ్చిండు చెప్పులు రిటర్న్ తీసుకొని పోనీకి. నువ్వు ఎందుకు పోయినావు, వీడు చదవలేవా నాన్న అని అడిగేటోళ్ళకల్లా ఆయన కొంచెం పెద్ద వయసు లాగుంది. లేదమ్మా ఒక గాడికే తెచ్చిచ్చింది ఆ అమ్మాయి అని అన్నాడు. మళ్ళీ పోయి అడిగితే ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న అమ్మాయి చెప్పులు ఇచ్చిన ఆంటీ అని అన్నది. పైకి కూడా ఎక్కలేడు ఆయన. ఇప్పుడు అనుకున్నాం కొంచెం చేయి తిరిగింది పెట్టిద్దాం అనుకున్నాము. మొన్న మా బిడ్డ కూడా మాట్లాడిపోయింది. ఇట్లా అయిపోయింది. నెల సంది కాలే. మేము ఎక్కడికి యాత్రలు 5-6 రోజులు పోయినా కూడా సార్ మేము ఇట్లా డబ్బు గోల్డ్ అన్ని ఇంట్లో పెట్టిపోతాం కానీ ఎప్పుడు ఏం కాలే. మా కోడలు పక్కకే ఉంటుంది కానీ తనకు కూడా ఇచ్చిపోము, ఎవరికి ఇచ్చిపోము. మా బాబు అంటాడు ఇక్కడ భయమే లేదు, మనకేం భయం లేదు అంటాడు. తిరుగుతూనే ఉంటారు కదా సార్, ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు ఇక్కడ సైడ్. ఎప్పుడు తిరుగుతూనే, ఇదే ఫస్ట్ టైం ఇక్కడ జరగడం అయితే ఫస్ట్ టైం ఎవ్వరు ఒకపోదురు. బియ్యం వాళ్ళు తిరిగేటప్పుడు అక్కడ కిందికి బస్తీకి అయితే ఆ బియ్యం వాళ్ళని కూడా బంద్ చేసిన. రానియలే వీళ్ళు ఎవరన్నా అమ్మినా కూడా కిందికి తెచ్చి అమ్ముకోర్రి అని చెప్పాను కానీ ఎవరిని రానియాలి. అప్పటి నుంచి కట్ బంద్ చేసిన నేను.